హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన ఎఫ్ఆర్బి హిస్టరీ సిరీస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో ఈ క్లాస్ వచ్చేసరికి క్లాస్ 5. ఇందులో మనం వచ్చేసరికి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ గురించి ఏంటంటే చూడడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో బేసికలీ బెంగాల్ని ఏంటంటే 2 భాగాలుగా డివైడ్ అనేది చేయడం జరిగింది. దాని వెనక మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే, బెంగాల్లో ఏదైతే పాపులేషన్ అనేది ఉందో అప్పట్లో ఎప్పుడు 1905లో బెంగాల్ పార్టీషన్ అనేది జరిగింది. సో ఆ టైం పీరియడ్లో బెంగాల్ యొక్క పాపులేషన్ అనేది అప్రాక్సిమేట్లీ 7.5 crores, ఎగ్జాక్ట్ వచ్చేసరికి 7.8 crores. అంటే టోటల్ ఇండియా యొక్క ఏదైతే పాపులేషన్ అనేది ఉందో దానికి అప్రాక్సిమేట్లీ 1/4 ఆఫ్ ద పాపులేషన్ బెంగాల్లోనే ఉంది. అండ్ దీన్ని మనం ఏంటంటే ప్రశాసించడానికి కష్టమవుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని 2 భాగాలుగా డివైడ్ అనేది చేస్తామని చెప్పేసి ఇన్ఫార్మ్ అయితే చేయడం జరిగింది. అండ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కూడా చేయడం జరిగింది. ఎలా పార్టీషన్ చేశారు? ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్గా పార్టీషన్ అనేది చేయడం జరిగింది. సో చాలా సింపుల్గా చెప్తాను చూడండి. వెస్ట్ బెంగాల్ అంటే ఏదైతే ఇప్పుడు మన సింపుల్గా ఏదైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కోల్కతా రీజన్ ఉందో అది వెస్ట్ బెంగాల్ రీజన్గా మనకి ఏంటంటే వచ్చింది. అండ్ దాంతోపాటు కొన్ని అడిషనల్ రీజన్స్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు రైట్ అంటే ఈస్ట్ బెంగాల్ కనుక మనం తీసుకుంటే కరెంట్లీ ఏదైతే బంగ్లాదేశ్ అనేది ఉందో ఆ రీజన్ వచ్చేసరికి అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని అడిషనల్ రీజన్స్ వచ్చేసరికి ఈస్ట్ బెంగాల్గా వాళ్ళు ఏంటంటే డివైడ్ అనేది చేయడం జరిగింది. కానీ దాని వెనుక మెయిన్ రీజన్ అనేది ఏంటి అంటే, ఏదైతే బ్రిటిషర్స్ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది ఉందో దాన్ని వాళ్ళు ఏం చేశారంటే అప్లై అనేది ఇక్కడ చేయడం జరిగింది. ఓకేనా? సో అండ్ దట్టు ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది చేయడానికంటే ముందు ఇంకొన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ లేదా రియాక్షనరీ పాలసీస్ అనేవి రావడం జరిగాయి. అవన్నీ ఏంటంటే ఈరోజు మనం చూడబోతున్నాం. క్లియర్? సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక యాక్షన్ జరగడానికి, ఓకేనా, ఏదైనా ఒక యాక్షన్ జరగడానికి మనకేంటంటే దానికంటే ముందు ఏవో కొన్ని థింగ్స్ అనేవి జరుగుతాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాం. ఏవైతే 1857 రివోల్ట్ అనేది ఉందో అది సడన్గా ఒకేసారి ఏంటంటే రాలేదు. దాని వెనుక మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. అవునా? అదేవిధంగా ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి ముందు కూడా మనకేంటంటే మల్టిపుల్ ఏవైతే పాలసీస్ ఉన్నాయో అవి కూడా. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి కాల్కతా కార్పొరేషన్ యాక్ట్ 1899 అనేది రావడం జరిగింది. దాని తర్వాత అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1904, దీని తర్వాత ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ 1904గా రావడం జరిగింది. దాని తర్వాత మనకేంటంటే బెంగాల్ పార్టీషన్ అనేది రావడం జరిగింది. సో 1900లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. సో వీళ్ళు దీనికి బ్రిటిషర్స్ ఇచ్చిన రీజన్ అనేది ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మనం ఏం చేస్తున్నాం, దీన్ని డివైడ్ చేస్తున్నాం అని చెప్పారు. కానీ దీని వెనుక మెయిన్ రీజన్ ఏంటి? ఏదైతే బెంగాల్ రీజన్ అనేది ఉందో ఇట్ వాజ్ ద నర్వ్ సెంటర్ ఆఫ్ ఆల్ నేషనల్ యాక్టివిటీస్. ఏవైతే అన్ని యాక్టివిటీస్ అనేవి ఉన్నాయో అవి మేజర్గా బెంగాల్ రీజన్లో ఎక్కువగా జరిగేవి. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం, దాన్ని అదుపు చేయడం కోసం ఏదైతే ఈ బెంగాల్ని పార్టీషన్గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ బెంగాల్ యొక్క పార్టీషన్లో బ్రిటిషర్స్ వేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటి అంటే, దీన్ని ఎలా డివైడ్ చేశారంటే, ఏదైతే వెస్ట్ బెంగాల్ రీజన్ అనేది ఉందో అందులో హిందూ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండేది. అవునా? హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉండేది. అండ్ ఈస్ట్ బెంగాల్ సైడ్ వచ్చేసరికి ముస్లిం పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండేది. సో ఇలా ఏంటంటే రిలీజన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వీళ్ళ మధ్య లొసుగులు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏంటంటే అనుకున్నారు. ఎప్పుడు అనౌన్స్ చేశారు? జూలై 1905 అనౌన్స్ చేశారు. అండ్ ఎప్పుడు ఎన్ఫోర్స్ చేశారు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అంటే అక్టోబర్ 1905. జూలైలో అనౌన్స్ చేశారు, సెప్టెంబర్, అక్టోబర్. ఓకేనా? అక్టోబర్లో మనకేంటంటే దాన్ని ఎన్ఫోర్స్ అయితే చేయడం జరిగింది. క్లియరా? ఓకే. నా నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు 1905 బనారస్ సెషన్ అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి టైంలో. ఓకేనా? సో ఏంటంటే ఈ బనారస్ సెషన్ అనేది జరిగింది. సో ఈ బనారస్ సెషన్ని ఎవరు హెడ్ చేశారంటే గోపాలకృష్ణ గోఖలే గారు దీన్ని హెడ్ అనేది చేశారు. ఇందులో ఏమైందంటే ఏదైతే యాంటీ పార్టీషన్ మూమెంట్ అనేది ఉందో దానికి ఏంటంటే అంగీకారం అనేది ఇక్కడ తెలిపారు. అండ్ ఈ యాంటీ పార్టీషన్ మూమెంట్ని మనం ఏమంటామంటే స్వదేశీ మూమెంట్ అంటాము. సో బేసికలీ ఏవైతే ఓకేనా మనకేంటంటే బయట కంట్రీస్ నుంచి సాల్ట్ అనేది వచ్చేది ఇండియాకి, ఆ సాల్ట్ అనేది కొనొద్దు. ఏవైతే బయట కంట్రీస్ నుంచి క్లోత్స్ అనేవి వచ్చేది, ఫారిన్ ప్రోడక్ట్స్ ఏది ఉన్నా కూడా మనము వాటిని యూజ్ చేయకూడదు. మనం
ప్రతి ఒక్కటి మన స్వదేశీగా అంటే మన ఇండియాలోనే తయారు చేసుకొని మనమే వేసుకోవాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే స్వదేశీ మూవ్మెంట్ అనేది జరిగేటప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు అనేవి ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ ఏం చేశారంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసి ఇండియాలోనే సెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత 1906 కాల్కటా సెషన్ కనుక తీసుకుంటే ఇట్ వాజ్ హెడెడ్ బై ఆర్ దాదాబాయ్ నౌరోజీ గారు దీన్ని హెడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే 4 రెజల్యూషన్స్ అనేవి వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఆ 4 రెజల్యూషన్స్ ఏంటి? స్వరాజ్, స్వదేశీ, బాయ్కాట్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్. సో ఈ 4 రెజల్యూషన్స్ అనేవి తీసుకోవడం జరిగాయి. నెక్స్ట్ దాని తర్వాత 1907లో మనకు చూస్తే ఏమైంది? ఏదైతే ఇక్కడ సూరత్ సెషన్ జరిగిందో ఈ సూరత్ సెషన్లో ఎక్స్ట్రీమిస్ట్కి అండ్ మోడరేట్స్కి మధ్య ఏవైతే స్ప్లిట్ అనేది ఏర్పడింది, వీళ్ళిద్దరూ విభజించబడ్డారు. ఎందుకు? ఇక్కడ మోడరేట్స్ ఏం చెప్పేవాళ్ళంటే మనము పీపీపీ సిస్టమ్ని ఫాలో చేయాలి. పీపీపీ సిస్టమ్ అంటే పీ సిస్టమ్, పీ ఫర్ ప్రేయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ అనేది చేయాలి అంటే విన్నపించుకోవాలి. దాని తర్వాత పిటిషన్స్ అనేవి తీసుకోవాలి. అంటే ఏదైతే ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది ఉందో దానికంటే ముందు ఏం చేశారంటే చాలామంది ఎవరైతే జనాలు ఉన్నారో, బెంగాల్ యొక్క జనాలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ అనేవి సైన్ చేసి తీసుకున్నారు. అంటే మాకు బెంగాల్ యొక్క పార్టీషన్ అనేది అవసరం లేదు అని చెప్పేసి. కానీ ఈవెన్ దో అటువంటి పిటిషన్స్ అనేవి ఎన్ని వెళ్ళినా కూడా మన ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో, లార్డ్ కర్జన్ ఉన్నాడో వాడు ఏం చేశాడు? బెంగాల్ యొక్క పార్టీషన్ చేశాడు. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో జనాలు ఏమనుకున్నారంటే మనం ఈ ప్రేయర్ పిటిషన్ వేయడం వల్ల ఏం బెనిఫిట్ వచ్చింది మనకి ఏదైనా పార్టీషన్ అనేది ఆగిపోయిందా? కాదు, ఆగలేదు. మనకేమైంది? ఇంకా పార్టీషన్ అనేది జరిగింది. సో దానివల్ల ఇటువంటి థింగ్స్ వల్ల ఎవరైతే ఈ మోడరేట్స్ ఉన్నారో వీళ్ళపైన నమ్మకం అనేది కొంతమంది జనాలకి ఏంటంటే ఎగిరిపోయింది. దాని తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ని నమ్మడం ఏంటంటే స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ పీ ప్రేయర్, సెకండ్ పీ వచ్చేసరికి పిటిషన్, థర్డ్ పీ వచ్చేసరికి ఈ రెండూ కూడా జరగలేదు. అప్పుడు ప్రొటెస్ట్కి రండి. కానీ మన ఎక్స్ట్రీమిస్ట్స్ ఏమంటారు? ఫస్టే మనం ఈ 2 పీస్ ఎందుకు స్టార్ట్ చేయడమే మనం ప్రొటెస్ట్తో స్టార్ట్ చేస్తామని చెప్పేసి మన ఎక్స్ట్రీమిస్ట్ ఏంటంటే నమ్ముతారు. సో 1907 సూరత్ సెషన్ని ఎవరు హెడ్ చేశారంటే రాస్ బిహారీ ఘోష్ దీన్ని హెడ్ అయితే చేశారు. ఓకేనా, దీన్ని రాస్ బిహారీ ఘోష్ గారు హెడ్ చేశారు. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ఈ టైం పీరియడ్లో కొన్ని న్యూస్ పేపర్స్ ఉండేవి. సో ఫస్ట్ వచ్చేసరికి హితబాది వచ్చేసరికి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి ద్వారా ఈ ఏదైతే హితబాది న్యూస్ పేపర్ ఉందో దాన్ని పబ్లిష్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ సంజీవని బై కృష్ణ కుమార్ మిత్ర. నెక్స్ట్ బెంగాలీ బై సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ గిరీష్ చంద్ర ఘోష్. దాని తర్వాత మరాఠా న్యూస్ పేపర్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, మరాఠా వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉండేది, కేసరి వచ్చేసరికి మరాఠీలో ఉండేది కాదు. ఓకేనా, సో మరాఠా వచ్చేసరికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్, కేసరి వచ్చేసరికి మరాఠీ. అండ్ ఈ 2 న్యూస్ పేపర్ మన బాల గంగాధర్ తిలక్ గారు పబ్లిష్ చేసేవాళ్ళు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత మన లీడర్స్ గురించి చూద్దాం. సో ఆ టైంలో లాల్ బాల్ పాల్ ముగ్గురు లీడర్స్ చాలా ప్రామినెంట్గా ఉండేవాళ్ళు. సో అందులో లాల్ వచ్చేసరికి లాలా లాజ్పతి రాయ్, బాల్ వచ్చేసరికి బాల గంగాధర్ తిలక్, పాల్ వచ్చేసరికి బిపిన్ చంద్రపాల్. సో ముగ్గురు ప్రామినెంట్గా ఉండేవాళ్ళు. సో బాల గంగాధర్ తిలక్ గారి గురించి కనుక తీసుకుంటే హీ వాజ్ బేస్డ్ ఫ్రమ్ పూణే అండ్ బాంబే ఈ రీజన్లో. ఈయన ఏం చేశాడంటే ఎవరైతే ఇప్పుడు చూడండి ఏదైతే ఈ స్వదేశీ మూమెంట్ అనేది ఉందో అది ఓన్లీ ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో వాళ్ళకొక్కటే కాదు, అంటే ఎవరైతే అప్రాక్సిమేట్లీ 30-35 ఇయర్స్ లేదా 40 ఇయర్స్ ఆ జనాలు ఉన్నారో వాళ్ళు దీన్ని ఫాలో కాకూడదు. యూత్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. యూత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈయన అజ్యూమ్ చేసి ఏం చేశాడంటే ఏవైతే గణపతి ఫెస్టివల్స్ ఉన్నాయో, శివాజీ ఫెస్టివల్స్ ఉన్నాయో వాటిని ఆర్గనైజ్ చేసి ఈ యూత్ని మొబలైజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో గణపతి ఫెస్టివల్. సో బేసికలీ మన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి అంటే ఏదో ఒక హై అనేది కావాలి, వాళ్ళకేంటంటే ఏదో ఒక ఎక్సైటింగ్ థింగ్స్ అనేవి జరగాలి. సో చూస్తుంటాం మనం ఏదైతే హోలీ టైం పీరియడ్లో కానివ్వండి లేదా గణపతి విసర్జన టైం పీరియడ్లో కానివ్వండి జనాలు ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో దాన్నే వీళ్ళు ఏం చేశారంటే మన రెవల్యూషనరీ
ప్రొటెస్ట్గా దీన్ని కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి ఈ గణపతి శివాజీ ఫెస్టివల్స్లో యూత్ని ఏంటంటే మొబలైజ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత మన బాలగంగాధర తిలక్ని హీ వాజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ బై వ్యాలంటీన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్గా ఈయనని చెప్పడం జరిగింది. అండ్ ఈయనకి టైటిల్ అనేది కూడా ఉంది ఒకటి, ఏంటది, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని చెప్పేసి కూడా అంటాం. మాన్య అనేది ఈయన యొక్క టైటిల్. నెక్స్ట్ ఇంకా ఈ ఏదైతే స్వదేశీ మూమెంట్ ఉందో దీన్ని ఢిల్లీలో సయ్యద్ హైదర్ రాజా గారు లీడ్ చేశారు. దాని తర్వాత మద్రాస్లో చిదంబరం పిల్లై గారు లీడ్ చేశారు. పంజాబ్లో వచ్చేసరికి లాలా లాజ్పత్ రాయ్ గారు ఇక్కడ లీడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటంటే మింటో మార్లే రిఫార్మ్స్ అనేవి వస్తాయి. సో మింటో మార్లే రిఫార్మ్స్ కనుక చూస్తే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1905 రావడం జరిగింది. దాని తర్వాత ఇందులో ఏం చెప్తారంటే ఏదైతే ఎలక్టరేట్ అనేది ఉందో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ అనేది ఉండాలి, ఎలక్టరేట్ అనేది సపరేట్ చేస్తున్నాము, అక్కడ ముస్లిం క్యాండిడేట్సే పార్టిసిపేట్ చేస్తారు అండ్ ముస్లిం పీపులే ఓట్ అనేది వేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో 1 ఇండియన్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఓకేనా, ఫస్ట్ ఒక ఇండియన్ని వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకేంటంటే ఈ రీఫామ్లో చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ ఇండియన్, సో ఆ కౌన్సిల్లో ఫస్ట్గా ఎవరు ఉంటారు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారు, ఓకేనా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. నెక్స్ట్ దీని తర్వాత యాన్యువల్మెంట్ ఆఫ్ పార్టిషన్. యాన్యువల్మెంట్ అంటే ఏంటి, ఏదైతే పార్టిషన్ అనేది ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడం, ఓకేనా, క్యాన్సల్డ్, ఏదైతే పార్టిషన్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడం. సో క్యాపిటల్ అనేది క్యాల్కటా నుంచి ఢిల్లీకి అయితే షిఫ్ట్, అంటే ఇక్కడ పార్టిషన్ అనేది క్యాన్సిల్ అనేది చేసేస్తారు, ఓకేనా. ఎప్పుడు ఏదైతే థర్డ్ ఢిల్లీ దర్బార్, సో ఢిల్లీ దర్బార్ అంటే ఏంటో మీకు ఐడియా ఉంది కదా. సో ఎవరైతే బ్రిటిష్ యొక్క క్వీన్ ఎవరైతే ఉంటారో, క్వీన్ కానివ్వండి కింగ్ కానివ్వండి, వాళ్ళని ఇండియాకి పిలుచుకొని వచ్చి, ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్కి ఒకటే కాదు బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తానికి అంటే ఇండియాకి కూడా కింగ్ అండ్ క్వీన్, సో వాళ్ళని సగౌరవంగా మనం ఏంటంటే పిలిచి ఆనర్ అనేది చేసేవాళ్ళం. అదేవిధంగా ఇది మనం 3వసారి ఎప్పుడైతే చేసామో దాని తర్వాత ఈ పార్టిషన్ని క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ వచ్చేసరికి 1877లో, దాని తర్వాత 1903లో, దాని తర్వాత 1911లో ఢిల్లీ దర్బార్ అయితే కండక్ట్ చేసాం. దాని తర్వాత దీన్ని క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేసి ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం, ఓకేనా, వాళ్ళని సంతృప్తి పెట్టడం కోసం క్యాపిటల్ వచ్చేసరికి క్యాల్కటా నుంచి ఢిల్లీకి మనం ఏం చేస్తామంటే షిఫ్ట్ అనేది చేసాము, ఓకేనా. క్యాపిటల్ వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి మనము షిఫ్ట్ అయితే చేసాము. అది కూడా ఎవరు ఇక్కడ బేసికలీ ఏదైతే ఈ పార్టిషన్ అనేది జరిగిందో, పార్టిషన్ జరిగినప్పుడు ఎవరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంటే ఎవరైతే ఈ ముస్లిం లీగ్ పార్టీ లేదా ముస్లిం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు, ఏదైతే ఆ పార్టిషన్ అనేది జరిగిన తర్వాత ముస్లిం మెజారిటీ స్టేట్స్ లేదా ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్ అనేవి వాళ్ళకి సపరేట్గా వచ్చేసాయి. ఆబ్వియస్లీ ఆ రీజన్స్లో వాళ్ళే గెలుస్తారు. కానీ ఈ పార్టిషన్ అనేది క్యాన్సిల్ చేసినప్పుడు ఏమైంది, వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళతో యాంటీ, అంటే వాళ్ళకి విరుద్ధంగా ఉన్నారు. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం, అంటే ముస్లిం లీగ్ మెంబర్స్ని సాటిస్ఫై చేయడం కోసం ఢిల్లీ క్యాపిటల్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఢిల్లీ దర్బార్ 1911లో సో బై హార్డింగే టు ఈయన కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కింగ్ ఎవరున్నారంటే కింగ్ జార్జ్ ఫైవ్, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత చూద్దాం మనం ఇంకా. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటంటే కొన్ని పార్టీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి 1906లో మనకేంటంటే ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ తర్వాతే మనకేంటంటే 1906లో సో 1906లో ఏమైంది ఇక్కడ మనం గనక చూస్తే వెనకాల మనం ఆల్రెడీ చెప్పాము. సో ఎక్కడండి, సపరేట్ ఎలక్టరేట్, ఎస్, ఇక్కడ చూడండి, సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ అనేవి రావడం జరిగింది. సో అది రావడానికంటే ముందే ఒక ముస్లిం లీగ్ పార్టీ అనేది మనకేంటంటే ఫామ్ అవుతుంది, లేదా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ అనేది ఫామ్ అవుతుంది. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి ఢాకాగా. అండ్ దీన్ని ఫామ్ చేసింది ఎవరు, ఇద్దరు వ్యక్తులు దీన్ని ఫామ్ అనేది చేశారు. ఎవరెవరు అంటే ఆగా ఖాన్ అండ్ నవాబ్ సలీముల్లా, వీళ్ళిద్దరు ఏంటంటే దీన్ని ఫార్మేషన్ యొక్క ఫౌండర్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, క్లియరా, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకేంటంటే 1879 నుంచి కొన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. సో 1879లో కనుక చూస్తే రామోసీ పెజెంట్ ఫోర్స్ ఇన్ మహారాష్ట్ర బై వాసుదేవ్ బల్వంత్ ఫాడే, ఓకేనా. దీని తర్వాత 1890లో శివాజీ గణపతి ఫెస్టివల్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిందే 1890లో యూత్ని మొబలైజ్ చేయడం కోసం శివాజీ గణపతి ఫెస్టివల్స్ని ఆర్గనైజ్ చేస్తారు. 1897లో కనుక చూస్తే
చప్కేర్ బ్రదర్స్. సో ఎవరు దామోదర్ చప్కేర్ అండ్ బాలకృష్ణ చప్కేర్. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే డబ్ల్యూసీ ర్యాండ్, ఓకేనా, డబ్ల్యూసీ ర్యాండ్ ఈయన వచ్చేసరికి అప్పుడేంటంటే ఆ టైం పీరియడ్లో ప్లేగ్ అనేది ఎక్కువగా ఉండేది. సో ఆ ప్లేగ్ని కంట్రోల్ చేయడం కోసం, ఆ ప్లేగ్ని మానిటర్ చేయడం కోసం ప్లేగ్ కమిషనర్ ఉండేవాడు. సో ఆ ప్లేగ్ కమిషనర్ ఎవరంటే డబ్ల్యూసీ ర్యాండ్. ఈయనని ఏంటంటే వీళ్ళు చంపేయడం ఏంటంటే జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ ఆయనని చంపేయడం ఏంటంటే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత కనుక చూస్తే 1899లో మిత్రమేళా ఇన్ పూనా బై సావర్కర్ బ్రదర్స్ మిత్రమేళా అనేది కండక్ట్ చేస్తారు. 1902లో ఇన్ పట్నాలో ఎవరైతే సచిన్ సాన్యాల్ ఉంటారో, సో ఓకేనా, సచిన్ సాన్యాల్. సో ఈయన వచ్చేసరికి ఏం ఆర్గనైజ్ చేశాడు ఇక్కడ చూడండి, అనుశీలన స్మితి ఇన్ బెంగాల్ బై సతీష్ చంద్ర బాసు, జతీంద్రనాథ్ బెనర్జీ, బరీందర్ కుమార్ ఘోష్. సో ఈ అనుశీలన సమితి బెంగాల్లో ఏంటంటే ఇది వీళ్ళు ఆర్గనైజ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ అనుశీలన సమితి అనేది పట్నాలో బై సచిన్ సాన్యాల్ ఏంటంటే ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1904లో కనుక చూస్తే ఏదైతే ప్రీవియస్గా ఇక్కడ ఫామ్ అయిన మిత్రమేళా అనేది ఉందో, సో ఎవరు ఫామ్ చేశారు, పూణేలో సావర్కర్ బ్రదర్స్. ఈ మిత్రమేళాని ఏం చేస్తారంటే ఇట్ వాజ్ మర్జ్డ్ విత్ అభినవ్ భారత్ సొసైటీతో దీన్ని మర్జ్ చేయడం జరుగుతుంది, డన్ బై విడి సావర్కర్. నెక్స్ట్ 1905లో ఇండియన్ హోమ్ రూల్ అండ్ ఇండియన్ హౌస్ బై శ్యామ్జీ కృష్ణ వర్మ. సో శ్యామ్జీ కృష్ణ వర్మ ఇండియన్ హోమ్ రూల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దో దీంట్లో ఇండియన్ అని చెప్పేసి నేమ్ ఉన్నా కూడా ఇది ఇండియాలో ఫామ్ కాలేదు. ఇది ఎక్కడ ఫామ్ అయిందంటే లండన్లో ఫామ్ అనేది చేశారు. క్లియర్. నెక్స్ట్ దాని తర్వాత 1907లో కనుక చూస్తే మేడం బీకాజీ కామా, ఈవిడ వచ్చేసరికి షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు హాయిస్ట్ ఇండియన్ ఫ్లాగ్ ఇన్ ఫారిన్ కంట్రీలో ఇండియన్ ఫ్లాగ్ని ఏంటంటే హాయిస్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే మేడం బీకాజీ కామా. ఈవెన్ దో ఈవిడ హాయిస్ట్ చేసిన ఫ్లాగ్ అనేది మన ఇప్పుడున్న ఫ్లాగ్ కాదు, దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఓకేనా, కొంచెం ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. సో ఇది వచ్చేసరికి జర్మనీలో ఈవిడ ఏంటంటే హాయిస్ట్ అనేది చేస్తారు. కానీ ఈవిడ హాయిస్ట్ చేయడానికంటే ముందు ఈ ఫ్లాగ్ ఏదైతే ఉందో దీన్ని స్మగుల్ అయితే చేస్తారు, ఓకేనా. దీన్ని ఏం చేస్తారు, స్మగుల్ అనేది చేస్తారు. సో ఆ స్మగుల్ చేసింది ఎవరు, ఆ స్మగుల్ అనేది లండన్కి ఎవరు స్మగుల్ చేశారంటే ఇందూలాల్ యాగ్ని. ఎస్, ఈ ఏదైతే ఇండియన్ ఫ్లాగ్ ఉందో దీన్ని స్మగుల్ అనేది చేస్తారు ఎవరు, ఇందూలాల్ యాగ్నిక్. ఇందూలాల్ అని చెప్పేసి ఇందు అని చెప్పేసి వస్తే ఫీమేల్ అనుకున్నారు, కాదు, ఈయన వచ్చేసరికి మేలే, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత 1908లో కనుక చూస్తే అలీపూర్ బాంబ్ కాన్స్పిరసీ కేసు అనేది మనకేంటంటే ఫామ్ అవుతుంది. సో ఈ అలీపూర్ బాంబ్ వచ్చేసరికి ముజఫర్పూర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాజిస్ట్రేట్ పైన బాంబ్ అనేది వేయడం జరుగుతుంది. కానీ ఆ బాంబ్ బ్లాస్ట్లో లేదా ఆ బాంబ్ కాన్స్పిరసీలో ఆ మ్యాజిస్ట్రేట్ అంటే తప్పించుకోవడం జరుగుతుంది. సో ఇందులో ముగ్గురు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు, ఓకేనా. సో ఇందులో ముగ్గురిని ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతారు, ఓకేనా, గిల్ట్ అని చెప్పేసి చెప్తారు. ఇందులో వచ్చేసరికి అరవిందో ఘోష్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏంటంటే రిలీజ్ అనేది చేసేస్తారు. హీ వాజ్ నాట్ గిల్టీ, ఓకేనా. దీని తర్వాత ప్రఫుల్ ఛాకే కనుక చూస్తే ఈయన వచ్చేసరికి తనకు తానే షూట్ చేసుకొని చనిపోతాడు. దీని తర్వాత ఖుర్దీరామ్ బోస్ అనే ఈ ఖుర్దీరామ్ బోస్లో లేదా కనయ్యాలాల్ దత్తాలో ఇద్దరిలో ఒకరిని ఏంటంటే హ్యాంగ్ అనేది చేస్తారు, ఓకేనా. ఖుర్దీరామ్ బోస్ని ఏంటంటే ఏం చేస్తారంటే హ్యాంగ్ అనేది చేస్తారు. కనయ్యాలాల్ దత్తాని ఈయనని హ్యాంగ్ చేస్తారు, ఖుర్దీరామ్ బోస్ని హ్యాంగ్ చేస్తారు. కనయ్యాలాల్ దత్తాని ఏంటంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే కేసులో జైల్లో పెడతారు, ఓకేనా. దాని తర్వాత 1909లో కనుక చూస్తే మదన్ లాల్ ఢింగ్రే ఈయన వచ్చేసరికి కర్జన్ వెల్లీని చంపేయడం జరుగుతుంది. ఏఎంటీ జాక్సన్ కిల్డ్ బై అనంత్ లక్ష్మణ్ ఖాన్హరే, కానీ దీని తర్వాత 1913లో గదర్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. గదర్ పార్టీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. గదర్ పార్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో USA బై లాలా హర్దయాల్, సోహల్ సింగ్ భాగ్నా అండ్ బరకతుల్లా
బరకతుల్లా పర్మానంద్ అండ్ కర్తార్ సింగ్ వీళ్ళు ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే 1914లో ఏమవుతుంది మనకేంటంటే మన ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారో అండ్ మోడరేట్స్ ఉంటారో వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదైతే ఈ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది, ఇప్పుడు బ్రిటిషర్స్కి మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ యొక్క నీడ్ అనేది ఉంది. సో ఈ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ని కనుక వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మన పైన దయ చూపించి మనకేంటంటే ఫ్రీడమ్ అనేది ఇచ్చేస్తారని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ అలా జరగలేదు. సో ఇక్కడ కనుక చూస్తే 1914లో కోమగాటా మారు ఈవెంట్ అనేది జరుగుతుంది. సో కోమగాటా మారు అనేది ఒక జపనీస్ షిప్. ఇది వచ్చేసరికి సేల్డ్ ఫ్రమ్ జపాన్ అండ్ దెన్ హాంకాంగ్, సింగపూర్, కెనడా. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత 1915లో బర్లిన్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో బై వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ అలా చెప్పొచ్చు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేటర్ రీప్లేస్డ్ బై రౌలత్ యాక్ట్. సో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఏంటి, ఎవరైతే జనాలు ఉన్నారో ఓకేనా, ఎవరైతే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి, ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో ఇండియన్స్ని ఇన్స్టిగేట్ చేసేవాళ్ళు, అంటే ఫారిన్ కంట్రీ నుంచి, అంటే ఇప్పుడు మన గాంధీజీ గారు కనుక కూడా చూసుకుంటే ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. సో అలా ఫారినర్స్ ఎవరైతే ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ లేదా రెవల్యూషనరీ ఇన్స్టిగేషన్స్ కనుక చేస్తే వాళ్ళని ఇండియా నుంచి డీపోర్ట్ చేయడానికి డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత దీన్నే రౌలత్ యాక్ట్గా ఏం చేస్తారు, మార్చేస్తారు. 1916లో కనుక తీసుకుంటే ఫస్ట్ ఇన్ పూణే, అంటే ఈ హోమ్ రూల్ లీగ్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎక్కడ ఇట్ వాస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పూణేలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏప్రిల్ 1916లో బై బాలగంగాధర్ తిలక్. అండ్ దాని తర్వాత యానీ బీసెంట్ గారు మద్రాస్లో దీన్ని ఏంటంటే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎప్పుడు సెప్టెంబర్ 1916లో. ఓకేనా, సెప్టెంబర్ 1916లో. దాని తర్వాత లక్నో సెషన్ బై అంబికా చరణ్ మజుందార్. సో 1916లో లక్నో సెషన్ అనేది జరుగుతుంది. ఇట్ వాస్ హెడెడ్ బై అంబికా చరణ్ మజుందార్. ఓకేనా, క్లియర్. సో ఇది మన ఈ ఎఫ్ఆర్బి హిస్టరీ క్లాస్ 5. ఐ హోప్ దట్ ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.